హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రంగుల రాట్నం మూవీస్ 24/7. ఇక అప్డేట్స్ చూస్తే కృష్ణవంశీ దర్శకత్వం వహించిన మురారి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో మహేష్ బాబు తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. అలాగే ఈ సినిమాలో సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించింది. ఇక ఈ మూవీ రీ రిలీజ్ లో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. కాగా మురారి థియేటర్లో ఓ ఫ్యాన్ జంట పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. మురారి సినిమాలో ఫస్ట్ ఫైట్ సీన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక సినిమాలో మహేష్ కు ఇష్టమైన ఏనుగును రవిబాబు కిడ్నాప్ చేసే సీన్ ఉంటుంది. ఆ ఏనుగును కాపాడే ప్రయత్నంలో విలన్స్ తో మహేష్ ఫైట్ చేస్తాడు. గోదావరి నీటిలో ఈ ఫైట్ సీన్ ఉంటుంది. అయితే ఆ ఫైట్ సీక్వెన్స్ చేసే సమయంలో మహేష్ కు తీవ్రంగా జ్వరం ఉందంట. అంత జ్వరంతో ఉన్నా కూడా మహేష్ ఆ ఫైట్ సీక్వెన్స్ చేశాడట. అయితే ఈ ఫైట్ కు ముందు ఓ సాంగ్ కూడా ఉంటుంది. ఈ సాంగ్ కూడా నీళ్లలోనే ఉంటుంది. జ్వరాన్ని సైతం లెక్క చేయకుండా నిర్మాతకు నష్టం రాకూడదని మహేష్ ఆ షూటింగ్ చేశారంట. ఇక మహేష్ డెడికేషన్ కు ఈ ఒక్క ఉదాహరణ చాలు అంటున్నారు ఫ్యాన్స్. ఇదే కాదు, మహేష్ బాబు తన సినిమాల్లో చాలా సాహసాలు కూడా చేశారు. అందుకే ఆయనను డైరెక్టర్ హీరో అంటూ ఉంటారు. మహేష్ మంజ్రేకర్ ఎక్కువగా బాలీవుడ్లో కనిపించే ఈ నటుడు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. గోపీచంద్ ఒకడున్నాడు, ఎన్టీఆర్ అదుర్స్, రవితేజ డాన్ సీను, సిద్ధు జొన్నలగడ్డ గుంటూరు టాకీస్, ప్రభాస్ సాహో తదితర సూపర్ హిట్ సినిమాల్లో విలన్గా ఆకట్టుకున్నాడు. తన నటనతో కామెడీ పండించగలడు, క్రూరత్వము చూపించగలడు. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయడం ఈ నటుడి స్టైల్. అందుకే ఇతనికి బాలీవుడ్లో బాగా క్రేజ్. తెలుగు, తమిళ, హిందీ, మరాఠీ, కన్నడ, బెంగాలీ, భోజ్పురి భాషల్లో ఇతను నటించిన మహేష్ మంజ్రేకర్లో మంచి దర్శకుడు కూడా ఉన్నాడు. మెగాఫోన్ పట్టి పలు సినిమాలు తీసి అలరించాడు. మహేష్ మంజ్రేకర్కు 3 పిల్లలు. ఇందులో సాయి మంజ్రేకర్ ఒకరు. సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 మూవీతో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయింది అందాల తార. అన్నట్లు తెలుగులోనూ ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా నటించింది. వరుణ్ తేజ్ గని, రామ్ పోతినేని స్కంద, మేజర్ సినిమాల్లో నటించింది. అయితే పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఆగస్టు 8న ముంబైలోని హాసీ అలీ దర్గాను సందర్శించారు. ఈ క్రమంలోనే దర్గా పునర్నిర్మాణం కోసం 1.21 కోట్లను విరాళంగా ఇచ్చారు. మొదటి నుండి కూడా అక్షయ్ కుమార్ సామాజిక కార్యక్రమాలకు తన వంతు సహాయం చేస్తూనే ఉన్నాడు. కానీ గత కొన్నాళ్లుగా అక్షయ్ కుమార్కు అదృష్టం కలిసి రావట్లేదు. కొన్నేళ్లుగా అక్షయ్ కుమార్ నటించిన సినిమాలు పరాజయం పాలవుతున్నా సామాజిక సేవ చేయడంలో మాత్రం వెనకడుగు వేయడం లేదు. హాజీ అలీ దర్గాకు కోట్లాది రూపాయలు ఇవ్వడంతో చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న అర్లీ దర్గాను అక్షయ్ కుమార్ ఇచ్చిన 1.21 కోట్ల సహాయంతో పునరుద్ధరించనున్నారు. అక్షయ్ కుమార్ తన బిజీ పనులకు విరామం ఇచ్చి దర్గాను సందర్శించారు. అక్కడ ప్రార్థనలు కూడా చేశారు. స్వర్గంలో ఉన్న తన తల్లిదండ్రుల కోసం దర్గాలో ప్రార్థనలు చేసినట్లు చెబుతారు.
నాగ చైతన్య శోభిత ధూళిపాళ వైవాహిక జీవితం మీద సంచలనాత్మకమైన జాతకపరమైన విశ్లేషణ రేపు అంటూ వేణుస్వామి కొత్త జంటను టార్గెట్ చేస్తూ పోస్ట్ చేశాడు. చెప్పినట్లుగానే వీరి జాతకంపై విశ్లేషించిన వీడియో రిలీజ్ చేశాడు. ఇందులో నాగ చైతన్య శోభిత వైవాహిక జీవితంపై సంచలన కామెంట్స్ చేశాడు. అంతేకాదు సమంత శోభిత జాతకాన్ని కూడా పోలుస్తూ షాకింగ్ విషయాలు చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో వేణుస్వామిలో ఏం చెప్పాడంటే, సమంతతో పోలిస్తే శోభిత జాతకం అస్సలు బాలేదు. కెరీర్ పరంగా సమంతకు 100% బాగుంది. సమంతతో పోలిస్తే శోభిత జాతకం అసలు నాగార్జున గారు చెప్పినటువంటి ముహూర్తం ప్రకారం చూస్తే అసలు ఇది శుభకార్యాలకే పనికిరాదు. ఆగస్టు 8 ఉదయం 9:42. ఈ ముహూర్తం నిశ్చితార్థానికి పనికిరాదు. ఇక శుభకార్యాలకు ఇది నిషేధ ముహూర్తం. అలాంటి ముహూర్తాన్ని ఎందుకు పట్టుకున్నారో వారికే తెలియాలి. ఇక వారిద్దరి జాతకాలు కూడా ఏమాత్రం కలవలేదు. నాగ చైతన్య రాశి కర్ణాటక రాశి, శోభిత ధూళిపాళది ధనుస్సు రాశి. నాగ చైతన్యకు 6, శోభితకు 8 వచ్చాయి. ఇద్దరి జాతకాల్లో అష్టాకాలు వచ్చాయి అంటూ బాంబు పేల్చాడు. వీరిద్దరి జాతకం ప్రకారం చూస్తే 3 ఏళ్లు మించి వీరు కలిసి ఉండలేరు. 2027 వరకు వీరి వైవాహిక జీవితం బాగుంటుంది. ఆ తర్వాత సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఓ స్త్రీ వల్ల వీరి వైవాహిక జీవితంలో కలతలు వస్తాయని పేర్కొన్నాడు. అనంతరం తాను చెప్పేది తప్పుగా తీసుకోవద్దన్నారు. గతంలో సమంత నాగ చైతన్య జాతకం గురించి చెప్పినప్పుడు కూడా అంతా నన్ను తప్పుపట్టారు. ఇప్పుడు కూడా తిడతారని తెలుసు. కానీ ఓ జ్యోతిష్కుడిగా అందరి జీవితాలు బాగుండాలని కోరుకుంటాను. నాగ చైతన్య సమంతకు నేను 100కి 50 మార్కులు ఇచ్చాను. నాగ చైతన్య శోభితకు 10 మార్కులు ఇస్తాను. 50 మార్కులు వేసిన సమంత విషయంలో ఏం జరిగిందో చూశారు. శోభితకు 10 మార్కులే వేశాను అంటే ఆలోచించుకోండి. సమంత నాగ చైతన్యలు అప్పుడు కూడా నిశ్చితార్థం తర్వాతే చెప్పారు. కాబట్టి నాగ చైతన్య శోభితలు పెళ్లికి ముందే తమ జ్యోతిష్యులను కలిసి జాతక నివారణలు చేసుకుంటే మంచిది అని వీడియో చివరిలో సూచించాడు. సినీ పరిశ్రమలో వారసత్వంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న నేపథ్యంలో మెగా డాటర్ కొణిదెల నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలోకి వచ్చేందుకు వారసత్వం ఉపయోగపడినా సక్సెస్ అయ్యేందుకు మాత్రం సాయపడదని చెప్పారు. ఇష్టంతో పాటు కష్టపడ్డప్పుడే విజయం అందుతుందని తెలిపారు. ఇక నిహారిక నిర్మాతగా తెరకెక్కించిన కమిటీ కుర్రాళ్ళు సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ఈ కీలక విషయాలు వెల్లడించారు. వారసత్వం ద్వారా సినిమా పరిశ్రమలోకి వస్తే సక్సెస్ అవ్వలేరు. సినిమా అంటే ప్యాషన్, ఇష్టం ఉండాలి. అలాగే ఇండస్ట్రీలో ఎంతో కష్టపడాలి. అప్పుడే విజయం సాధించగలరు అని నిహారిక తెలిపారు. తాను నిర్మాతగా రూపొందించిన కమిటీ కుర్రాళ్ళు సినిమాని తన అన్న వదిన చూశారని, వారికి కూడా బాగా నచ్చిందని చెప్పుకొచ్చారు. మా అన్న వదిన ఈ సినిమాను చూశారు, వాళ్లకు చాలా నచ్చింది. బయట వాళ్ల పొగడ్తలు, క్రిటిసిజం పట్టించుకోను. మా అన్న ఎప్పుడూ స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేస్తూ ఉంటారు. ఈ మూవీ చూసి వెంటనే నన్ను పిలిచి అభినందించారు. సెన్సార్ వాళ్ళకి కూడా సినిమా బాగా నచ్చింది అని నిహారిక వెల్లడించారు.
నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్ తర్వాత నటి శోభిత ధూళిపాళ్ల ట్రెండింగ్లో నిలిచింది. ఇప్పుడంతా ఆమె గురించి మాట్లాడుకుంటున్నారు. సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య శోభితకు కనెక్ట్ అయ్యాడు. ఆమెతో కొన్ని రోజులు సీక్రెట్ రిలేషన్లో ఉన్నాడు. ఎప్పుడూ వీరిద్దరు డేటింగ్ రూమర్స్ వార్తల్లో నిలిచినా దీనిపై చై స్పందించలేదు. శోభిత మాత్రం అలాంటిదేమీ లేదు అని గతంలో ఇంటర్వ్యూలో తేల్చేసింది. ఇటీవల చై శోభితలో జర్మనీలో కనిపించడంతో చై శోభిత రిలేషన్లో ఉన్నారంటూ గట్టి ప్రచారమే జరిగింది. శోభిత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఆమె పాస్ట్ రిలేషన్లపై జనాలు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో గతంలో శోభిత ఓ ఫ్యాషన్ డిజైనర్తో రిలేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు రిలేషన్ టైంలో అతడితో దిగిన ఫోటో కూడా బయటకొచ్చింది. శోభిత మోడల్గా తన కెరీర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే మోడల్గా రాణిస్తున్న టైంలోనే ఆమె ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, లగ్జరీ బ్రాండ్ హ్యూమర్ కో ఫౌండర్ ప్రణవ్ మిశ్రాతో ప్రేమలో పడింది. కొంతకాలం అతడి డేటింగ్లో ఉందంట. అయితే 2019లో ఓ ఫ్యాషన్ షోలో వీరిద్దరి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహం, ఆ తర్వాత ప్రేమగా మారింది. అలా కొంతకాలం పాటు శోభిత, ప్రణవ్ ప్రేమలో మునిగి తేలారు. అనంతరం మనస్పర్ధల కారణంగా వారు బ్రేకప్ చెప్పుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే వారిద్దరి బ్రేకప్ మాత్రం అసలు కారణం తెలీదు. కానీ నాగ చైతన్యకు ముందు శోభిత ఫ్యాషన్ డిజైనర్ ప్రణవ్తో ప్రేమాయణం నడపడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కాగా తెలుగులో కంటే హిందీలో ఎక్కువ సినిమాలు చేసిన శోభిత మన తెలుగమ్మాయి అనే విషయం తెలుసా? 1992లో మే 31న ఆంధ్రప్రదేశ్ తెనాలిలో పుట్టింది శోభిత. ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013లో కిరీటం గెలిచి ఆమె ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది. హిందీ, తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. గతేడాది దేవ్ పటేల్ యాక్షన్ థ్రిల్లర్ మంకీ మ్యాన్ సినిమాతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్లో గూఢాచారి సినిమాతో శోభిత తెలుగులో మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన పొన్నియిన్ సెల్వన్లోనూ ఓ కీ రోల్ పోషించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం 3 సినిమాలున్నాయి. అందులో హరిహర వీరమల్లు ఒకటి. పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రకటించిన 3 ఏళ్ళు అవుతోంది. ఇక పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మునుపెన్నడూ చూడని సరికొత్త గెటప్లో కనిపించనున్నారు. దీంతో ఈ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. అయితే మొదటి నుంచి ఈ సినిమా షూటింగ్స్కి బ్రేక్స్ ఎక్కువ అవుతున్నాయి. తరచూ ఏదో ఒక కారణంతో హరిహర వీరమల్లు షూటింగ్ వాయిదా పడుతోంది. ఇక ఇప్పుడు లాంగ్ బ్రేక్ పడింది. ఏపీ ఎన్నికల నేపథ్యంలో ఆయన గత 3 నెలలుగా రాజకీయాల్లో బిజీ అయిపోయారు. ఇక ఈ ఎన్నికల్లో ఆయన గెలిచిన డిప్యూటీ సీఎంగా పదవి కూడా చేపట్టారు. దీంతో ఆయన చేతిలో ఉన్న 3 సినిమా షూటింగ్లు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఫ్యాన్సీ ఖుషి చేస్తే ఓ అప్డేట్ ఇచ్చింది హరిహర వీరమల్లు టీం. తాజాగా ఈ సినిమాలోని ఓ కీ రోల్ని పరిచయం చేసింది మూవీ టీం. ఇందులో బాలీవుడ్ స్టార్ నటుడు అనుపమ్ ఖేర్ నటిస్తున్నట్లు తాజాగా ఓ ప్రకటన ఇచ్చారు. ఈ సినిమాలో ఆయన ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మూవీ నిర్మాణ సంస్థ ఆయన పోస్టర్ రిలీజ్ చేసింది. లెజెండరీ నటుడు, భారతీయ సినిమా గొప్ప నటుల్లో ఒకరైన ఆయన హరిహర వీరమల్లులో నటించబోతున్నారు. వెల్కమ్ ఆన్వర్డ్ సార్ అంటూ మూవీ ఆయనకు స్వాగతం పలికింది. అంతేకాదు త్వరలోనే మరిన్ని అప్డేట్స్ కూడా ఇస్తామని మూవీ టీం పేర్కొంది. కాగా ఈ సినిమా 2 భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ 17వ శతాబ్దానికి చెందిన వారియర్గా కనిపించబోతున్నారు.
అక్కినేని హీరో నాగ చైతన్య నటి శోభితా ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది. సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య తన పర్సనల్ లైఫ్ ని చాలా గోప్యంగా ఉంచుతున్నాడు. తనకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. ఈ క్రమంలో అతడు శోభితాతో రిలేషన్లో ఉన్నాడంటూ కొంతకాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇవే నిజమన్నట్టుగా చై శోభితల జంటగా వెకేషన్కు వెళ్లిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. దీంతో వీరి డేటింగ్ వార్తలు మరింత పుంజుకున్నాయి. ఇటీవల జర్మనీలో వీరిద్దరూ జంటగా కనిపించిన సంగతి తెలిసిందే. దీనిపై కూడా ఇద్దరూ పెదవి విప్పలేదు. కానీ సైలెంట్గా నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టుకొని ఇద్దరూ రింగులు మార్చుకున్నారు. ఆగస్టు 8, 2024న నాగ చైతన్య శోభితలు తమ రిలేషన్ అఫీషియల్ చేశారు. ఇక డేట్లో ఓ ప్రత్యేకత కూడా ఉంది. ఈరోజు అనిల్ ఆల్ 8లో కలిసి వచ్చేలా తమ స్పెషల్ డే మరింత స్పెషల్ చేసుకున్నాం. ఈరోజు చాలా స్పెషల్ అని ఈ తేదీన అంటే 8/8/2024తో అన్లిమిటెడ్ లవ్ వాళ్ళ మధ్య ఉందంటూ నాగార్జున చై ఎంగేజ్మెంట్ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ డేట్కి మరో ప్రత్యేకత కూడా ఉందట. ఈ రోజునే చై మాజీ భార్య స్టార్ హీరోయిన్ సమంత నాగ చైతన్యకు ప్రపోజ్ చేసింది. ఇందుకు సంబంధించిన అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ నెటిజన్ ట్వీట్ చేస్తూ ఇదే రోజు సమంత నాగ చైతన్యకు ప్రపోజ్ చేసిందని, అందుకే కావాలనే నాగ చైతన్య ఇదే తేదీన శోభితతో నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించుకున్నాడంటూ తన పోస్ట్లో పేర్కొన్నాడు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అయితే ఇందులో నిజం లేదని కొందరు అంటుంటే మరికొందరు నిజమే అంటున్నారు. అంతేకాదు మొదట దీనిపై తమిళ మీడియాలో ప్రచారం జరిగింది. దాంతో ఈ అంశంలో క్షణాల్లో వైరల్గా మారింది. ఏదేమైనా నాగ చైతన్య శోభితతో పెళ్లికి రెడీ అవడంతో చై శామ్ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. విడాకులైనా మళ్లీ వీళ్ళిద్దరూ కలవాలని ఈ మాజీ జంట ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ ఇలా శోభితని ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చాడు ఈ అక్కినేని హీరో. బాలీవుడ్లో మంచి టాక్ తెచ్చుకున్న లాపతా లేడీస్ సినిమాని సుప్రీంకోర్టులో ప్రదర్శించనున్నారు. లింగ సమానత్వం థీమ్తో తీసిన ఈ సినిమాని సుప్రీంకోర్టులో జడ్జిల కోసం ప్రత్యేకంగా స్క్రీనింగ్ చేయనున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు అడ్మిన్ విభాగం ఓ సర్క్యులర్ని కూడా జారీ చేసింది. ఈ సినిమా స్క్రీనింగ్ సమయంలో నిర్మాతలు ఆమిర్ ఖాన్, కిరణ్ రావు కూడా అక్కడే ఉంటారని వెల్లడించింది. సుప్రీంకోర్టుని ఏర్పాటు చేసి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలిపింది. సుప్రీంకోర్టు ఏర్పాటై 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే లాపతా లేడీస్ సినిమాని కోర్టులో ప్రదర్శించనున్నాం. ఆగస్టు 9వ తేదీన చీఫ్ జస్టిస్ చంద్రచూడ్తో పాటు డైరెక్టర్, ప్రొడ్యూసర్ సమక్షంలో అడ్మిన్ బిల్డింగ్లోని ఆడిటోరియంలో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తాం. సుప్రీంకోర్టు అడ్మిన్ విభాగం ప్రదర్శించింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరో వసంతంలోకి అడుగుపెట్టాడు. ఆయన 48 సంవత్సరాలు పూర్తి చేసుకుని 49వ ఏట అడుగుపెట్టాడు. ఈ నేపథ్యంలో ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ కోసం ఫారెన్ ట్రిప్కు వెళ్లారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఆయన విజువల్స్ను ఓ అభిమాని కెమెరాలో బంధించారు. మహేష్ బాబు ప్రతి ఏటా తన బర్త్డేను విదేశాల్లో జరుపుకోవడం విశేషం. ఈసారి కూడా తన బర్త్డేను ఫారెన్లోనే జరుపుకుంటున్నారు. వీలైనంత వరకు మహేష్ తన ఫ్యామిలీతో కలిసి విదేశీ పర్యటనలకు వెళుతూ ఉంటారు. అయితే ఈ విజువల్స్లో ఆయన మాత్రమే కనిపించారు. ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా లేదా అనేది కనిపించలేదు. ఇక తాజా వీడియోలో మహేష్ బాబు సరికొత్త గెటప్లో కనిపించారు. భుజానికి లగ్జరీ లూయిస్ విటన్ బ్యాగ్ వేసుకొని, క్యాప్ పెట్టుకొని, నల్ల కళ్ళజోడుతో స్టైలిష్ లుక్లో ఆకట్టుకున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా పోనీటైల్ గెటప్లో కనిపించారు. ప్రిన్స్ కొత్త లుక్ అభిమానులను అలరిస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోతోన్న ప్రతిష్టాత్మకమైన చిత్రం కోసం ఆయన తన లుక్ను పూర్తిగా మార్చుకుంటున్నారు. అందులో భాగంగానే హెయిర్ స్టైల్ని కూడా పూర్తిగా మార్చేసుకున్నారు. నిజానికి రాజమౌళి సినిమాల్లో హీరో జుట్టు ఎప్పుడు పెద్దగానే ఉంటుంది. ఈ సినిమాలోనూ మహేష్ బాబు జుట్టు పొడవుగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ మధ్య మహేష్ బాబు తన హెయిర్ స్టైల్ కనిపించకుండా వీలైనంత వరకు క్యాప్తో కవర్ చేస్తున్నారు.
నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న టైంలో సమంతను ఎంతగా ట్రోలింగ్ చేశారో, ఆమె ఎంతగా విమర్శలు ఎదుర్కొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అక్రమ సంబంధాలను అంటగట్టారు, అబార్షన్ చేయించుకుందంటూ రూమర్లు సృష్టించారు. ఇక పిల్లల్ని వద్దని చెప్పిందంట, అందుకే విడాకులు ఇచ్చారట అంటూ ఇలా ఇష్టం వచ్చిన రూమర్లను వ్యాప్తి చేశారు. అయితే అసలు నిజం ఇప్పుడు అందరికీ అర్థమై ఉంటుందని సమంత ఫ్యాన్స్ అంటున్నారు. శోభిత నాగ చైతన్య ఎంగేజ్మెంట్ను సోషల్ మీడియాలో ఓ వర్గం తిట్టిపోస్తోంది. సమంత నాగ చైతన్య డివోర్స్ నాడు ప్రీతమ్ ఓ పోస్ట్ వేశాడు. ఆనాడు అది ఎవ్వరికీ అర్థం కాలేదు. స్లట్, ఇక అతడు నీవాడే అని ప్రీతమ్ ఓ పోస్ట్ పెట్టాడు. ఆ తర్వాత మరో పోస్ట్ కూడా వేశాడు. అబద్ధాలు, సీక్రెట్స్ ఉంచితే రిలేషన్షిప్ అనేది ఎప్పుడూ నిలబడదు అంటూ ప్రీతమ్ మరో పోస్ట్ చేశాడు. అయితే తాజాగా నెటిజన్లు నాడు ప్రీతమ్ వేసిన పోస్టులకు మళ్లీ వెతికి తీస్తున్నారు. నాడు ప్రీతమ్ అలా ఎందుకన్నాడో నేడు అందరికీ అర్థమై ఉంటుందని ట్వీట్లు పెడుతున్నారు. అంటే సమంత విడాకుల కారణం ఇదే అని, శోభితతో నాగ చైతన్య రిలేషన్లో ఉండన సంగతి సమంతకు తెలిసిందని, దాంతోనే వాళ్ళిద్దరూ వేరుపడ్డారని అంటున్నారంతా. కానీ విడాకులు తీసుకున్న టైంలో సమంత మీదే విమర్శలు వచ్చాయి. నాగ చైతన్యనే అందరూ పాపమని అన్నారు. కానీ అసలు నిజం ఇప్పుడు తెలిసిందని, నాగ చైతన్య వైపు నుంచే తప్పు జరిగి ఉంటుందని, ఇన్ని రోజులు సమంతని తప్పుగా అర్థం చేసుకున్నామంటూ నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు. శోభిత నాగ చైతన్యల డేటింగ్ మీద ఎన్నో రూమర్లు వచ్చాయి. ఎన్నోసార్లు కలిసి తిరిగిన ఫోటోలు లీక్ అయ్యాయి. వెకేషన్లో ఈ ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలు కూడా బాగానే ట్రెండ్ అయ్యాయి. వీరిద్దరి ఫోటోలు, వీరిద్దరి వెకేషన్ పిక్స్ మీద కూడా సమంత స్పందించింది. ఆ టైంలో సమంతని సైతం అందరూ ట్రోల్ చేశారు. కానీ చివరికి శోభిత నాగ చైతన్య ఎంగేజ్మెంట్ చేసుకొని అందరి ముందుకు వచ్చేశారు. ఇక వీరిద్దరి వైవాహిక జీవితం గురించి వేణుస్వామి చెబుతానంటూ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం నెట్టింట్లో సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. సినిమాలు, ఓటీటీ షోలతో అంటూ బాలయ్య దుమ్ము లేపేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్యలోని రెండో కోణాన్ని అన్స్టాపబుల్ షో అందరికీ పరిచయం చేసింది. బాలయ్య ఎంత అల్లరి చేస్తాడు, అందరితో ఎంత సరదాగా ఉంటాడు అన్నది అందరికీ అర్థమైంది. అన్స్టాపబుల్ షోలో బాలయ్య ఆడిన ఆటలు, గెస్టులతో ఆడించిన ఆటలు, పెట్టించిన ముచ్చట్లు ఎంతగానో వైరల్ అయ్యాయి. ఇప్పటికీ 2 సీజన్లు, ఒక లిమిటెడ్ ఎడిషన్కు మంచి ఆదరణ దక్కింది. ఇక ఇప్పుడు కొత్త సీజన్కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. బాలయ్య మరోసారి ఆహాలో సందడి చేయబోతున్నాడు. ఈసారి కూడా పొలిటికల్ గెస్టులను తీసుకొచ్చేలా ఉన్నాడు. అసలే ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది. దీంతో బాలయ్య సినీ, పొలిటికల్ టచ్తో ఈ సీజన్ రఫాడించేలా ఉన్నాడు. గత సీజన్స్తో బాలయ్యతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి వారు ఆ షోలో సందడి చేశారు. ఇక మహేష్ బాబు బాలయ్య ఎపిసోడ్, ప్రభాస్తో బాలయ్య పెట్టిన ముచ్చట్లు బాగానే హైలైట్ అయ్యాయి. ఇక ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్లలో టైంలో అయితే ఆహా సర్వర్ క్రాష్ అయిపోయింది. అంతలా జనాలు ఎగబడి ఆ సీజన్లు చూశారు. ఇండియాలో అన్స్టాపబుల్ షో కొత్త రికార్డులు క్రియేట్ చేసిన సంగతి కూడా తెలిసిందే. ఇక ఇప్పుడు బాలయ్య మరోసారి అందరినీ అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఈసారైనా చిరంజీవి, బాలయ్య ఎపిసోడ్ వస్తుందేమో చూడాలి. వీరిద్దరి ఎపిసోడ్ వస్తుందని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ వస్తున్నారు. కానీ ఇంతవరకు అది సాధ్యపడలేదు. ఆహా టీం తనని సంప్రదించలేదని, అడిగితే ఎపిసోడ్ చేస్తానని చిరంజీవి ఆ మధ్య ఓసారి చెప్పుకొచ్చాడు. మరి ఈ కొత్త సీజన్ ఎలా ఉంటుందో చూడాలి. అసలే ఈసారి భారీ బడ్జెట్ చిత్రాలు కూడా వస్తున్నాయి. ఈ మూవీ ప్రమోషన్స్ను తన షోలో బాలయ్య ఎలా చేస్తారో కూడా చూడాలి. కేజీఎఫ్, సలార్ సినిమాల డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో జూనియర్ ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్న సంగతి కూడా తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ 31 వర్కింగ్ టైటిల్తో ఈ సినిమాను ప్రారంభించారు. రామానాయుడు స్టూడియోస్లో పూజా కార్యక్రమంతో ఘనంగా ఈ సినిమా మొదలైంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఇరువురి కుటుంబ సభ్యులు దీనికి హాజరయ్యారు. ఈ పూజా కార్యక్రమం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్టీఆర్ నీల్ హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లో ఉంది. ఇక కేజీఎఫ్, సలార్ తరహాలోనే ఈ సినిమా కూడా ఫుల్ ఆన్ యాక్షన్ మోడ్లో రాబోతున్నట్లు ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎన్టీఆర్ను ఎంత సైలెంట్గా నీల్ ప్రజెంట్ చేస్తారో అంటూ పోస్టులు పెడుతున్నారు. కానీ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాత్రం నీల్ చేసిన కామెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. ఎన్టీఆర్తో ప్రాజెక్టును ఓ యాక్షన్ సినిమాగా తీస్తానని అందరూ భావిస్తున్నారు. కానీ నేను నా బ్యానర్లోకి వెళ్లాలనుకోవట్లేదు. నిజానికి ఇది భిన్నమైన ఎమోషన్స్తో కూడిన చిత్రంగా రానుంది. ఇది నాకు చాలా కొత్త కథ అంటూ చెప్పారు. దీన్ని బట్టి ఈ సినిమాను ఎలా తీస్తారో అన్నది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ని నీల్ రిజిస్టర్ చేయించినట్లు టాక్ నడుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ ప్రాజెక్టును మైత్రి మూవీ మేకర్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మించబోతోంది. ఇక కేజీఎఫ్, సలార్లానే ఈ సినిమా కూడా ప్రశాంత్ నీల్ 2 భాగాలుగా తెరకెక్కించాలని చూస్తున్నారట.
ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే ప్రస్తుతం దేవరా షూటింగ్తో ఆయన బిజీగా ఉన్నారు. ఈ సినిమా కూడా 2 భాగాలుగానే రిలీజ్ కానుంది. దేవరా పార్ట్ 1 సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. కొరటాల శివ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇది కాకుండా వార్ 2లో కూడా ఎన్టీఆర్ నటిస్తున్నారు. హృతిక్ రోషన్తో పాటు ఆయన స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్ ప్రభాస్తో సలార్ 2 తెరకెక్కించాల్సి ఉంది. సలార్ పార్ట్ 1 గతేడాది రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. దీంతో పార్ట్ 2 కోసం అంతా ఎదురు చూస్తున్నారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ కూడా ఈ పాటికి మొదలు కావాల్సి ఉంది. అయితే ప్రభాస్ ఈ స్కెడ్యూల్లో వచ్చే అవకాశం లేదు. మరి ఎన్టీఆర్ 31, సలార్ 2 రెండింటిని నీల్ ఏకకాలంలో షూట్ చేస్తారేమో చూడాలి. ఇవి ఇప్పటి వరకు రంగుల రాట్నం మూవీ సెట్ 24/7లో ఉన్న అప్డేట్స్. మరిన్ని సినిమా అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.